కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టుల మీద తెలంగాణకు పట్టు లేకుండా చేస్తున్నది. ఆంధ్రోలు ఆధిపత్యం చేస్తుంటే చేతులు ఎత్తేసింది. ఈడ పంటలు ఎండబెట్టి ఆడ దండిగా వండేటట్టు చేస్తున్నది. ఇదేనా తెలంగాణ కోరుకున్నది? ఇందుకైనా తెలంగాణ తెచ్చుకున్నది అని బీఆర్ఎస్ పార్టీ అంటది కదా. అగో వాళ్ళు అన్నట్టే అవుతున్నది ఇప్పుడు. శత్రువు చేతికే జుట్టప్ప చెప్పినట్టు అవుతున్నదట నాగార్జున సాగర్ డ్యామ్ మీద పెత్తనం ముచ్చట. చూడుండ్రి, ఆంధ్ర సిఆర్పిఎఫ్ పోలీసులు తెలంగాణ భాగంలోకి వచ్చి ఆక్రమించుకున్నారట. మన పోలీసులు ఎటు పోయినరో, మన కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నదో మనకు తెలియదు గాని సొంత రాష్ట్రం వచ్చినాక కూడా ఆంధ్రోల పెత్తనం మాత్రం ఆగుతలేదు. ఎందుకోసమైతే ఏండ్లకేండ్లు పోరాటం చేసిండ్రో, ఎందుకోసమైతే నూనుగు మీసాల పిల్లగాన్లు అగ్గంట పెట్టుకుని బూడిదైనరో, ఎవ్వరికి భయపడకుండా బతకాలని అనుకున్నారో, హాగో అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కొద్దిగా సోయి మీద ఉంటే ఆంధ్రోని పోలీసులు మన తూముల కాడికి ఎందుకు వస్తారు? నాగార్జున సాగర్ కు 26 గేట్లుంటాయి. దాంట్లో 1 నుంచి 13 వరకు తెలంగాణ, 13 నుంచి 26 వరకు ఆంధ్రోలై. అయితే 1 నుంచి 13 వరకు ఉన్న గేట్ల కాడ మన పోలీసులు ఉండాలి. కానీ ఏమైందో ఏమో, తెలంగాణ పోలీసులు 13వ గేట్ కాడ నుంచి ఖాళీ చేసే వరకు ఆంధ్రోలు ఆక్రమించుకున్నారట. ఎందుకట్లా జరిగిందని నాగార్జున సాగర్ ఆఫీసర్లను అడిగితే మాకేం తెలియదు అన్నట్టు చెప్తున్నారట. మరి ఎందుకు ఇట్లా జరిగినట్టు అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏమంటున్నాడో ఇనుండ్రి. తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్లు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయిండు. అప్పుడు అట్లా దోసుకపోయి మన పంటలు ఎండబెట్టిండ్రు. ఇప్పుడు తూములు ఆక్రమించి పెత్తనం చేస్తున్నారని చెప్పుకుంటా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనేందో చెప్పిండు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్ కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది. ఇవాళ ఇట్లా అనుడే కాదు, తెలంగాణలో సర్కార్ నేలుతున్నది రేవంత్ రెడ్డి కాదన్నట్టు చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. ఇన్నరా తెలంగాణ నేలుతున్నది రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబే అన్నట్టు చెప్పిండు. మరి ఆంధ్రోలు మన తూముల కాడికి వచ్చేటట్టు ఎందుకు చేయాలి, ఇట్లా ఎందుకు అనిపించుకోవాలి అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ ముచ్చట తెలిసినాక హైదరాబాద్ లో ఉన్న ఎర్రగడ్డ ప్రభుత్వ శాంతి దవాఖానకు మంచి పేరున్నది. అంతటి పేరున్న దవాఖానాల డ్యూటీ చేస్తున్న ఓ నౌకరిదారి మస్తు మంచిగా కొలువు చేస్తున్నాడట. సర్కార్ నౌకర్ అంటే ఇగో గిట్లా చేయాలన్నట్టు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడట. మరి అంత మంచోని కలవకుంటే మనదే పొరపాటు అవుతుంది. కాబట్టి ఆ అన్న చేస్తున్న పనేందో తెలుసుకొని ఓ శాల్వ కప్పి సన్మానించొద్దాం పాన్రి. అరే అట్లా పోతున్నావేందే? ఓ అన్న ఆగు, మంచిగా కాడ బొంది తెచ్చుకున్నావు, సోడా మందు కలుపుకున్నావు, నువ్వు ఎట్లా మందు తాగుతావు సుద్దామని వస్తే అట్లా పోతున్నావేందే? అరే సిగ్గుపడతావేందుకే? మన తాగుబోతులకు సిగ్గేందుకే? దా బయటికి రా. అది అట్లా ఇప్పుడు చూడు ఎంత మంచిగా వెలిగిపోతున్నదో నీ ముఖం. అరే మళ్ళా చెయ్యటం పెడుతున్నావు ఎందుకు? తీసేది అసలే ధైర్యం లేనట్టు చేయకే అన్న. మన తాగుబతులకు విలువ లేకుండా అవుతుంది. అబ్బా గింత మంచిగా పల్లి గింజలు తెచ్చుకున్నావు, కోటర్ సీసా ఖాళీ చేసినావు, అగ్గి పెట్టే సిగరెట్ తెచ్చుకున్నావు. మేము వచ్చినామని ఎందుకే బాధపడతాను? తాగు, సిగరెట్ తాగు, ఆయంత గిలాసాలు ఉన్న మందు కూడా తాగు. నువ్వు రోజు ఇట్లనే డ్యూటీ చేస్తున్నందుకు సలాం కొడదామని వచ్చినావు. అరే అట్లా ఏడుపు ముఖం ఎందుకు పెట్టినావే? భయం ఏమి లేదు. అరే నిన్ను మేము మెచ్చుకుంటా అంటే అట్లా తనలాడుతున్నావేందే? నీ గొప్పతనం నీకు తెలుస్తలేదు. బయట నో స్మోకింగ్ జోన్ అని రాసి ఉన్నా నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటేనే నువ్వు గ్రేటు. అరే చెస్ట్ దవాఖాన్లా ఆక్సిజన్ డిపార్ట్మెంట్ అంటే మస్తు ఇంపార్టెంట్. అటువంటి జాగాలో కూడా నువ్వు మందు తాగుతున్నావు అంటే మన తాగుబోతుల సంఘం తలెత్తుకొని నిలబడుతుంది. నువ్వు ఇట్లా తాగే పంట ఏమన్నా పొరపాటు జరిగి జనం పానాలు పోయినా పర్వాలేదని తాగుతున్నావు చూడు, నీ గుండెకు మొక్కాలనే అనా, నీ గుండెకు మొక్కాలి. దా బయటికి రా, పోలీస్ స్టేషన్ లో నీ పేరు రిజిస్ట్రేషన్ చేయిస్తాం. తర్వాత ఇట్లా దవాఖానకు వచ్చి తాగుడు కాకుండా ఇంటికానే తాగేటట్టు పై ఆఫీసర్లకు చెప్పి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాం.
అప్పుడు ఇట్లా సెల్లులు పట్టుకొని వచ్చి వీడియోలు తీసి నీ తాగుడుకు తనలాట రాకుండా చేస్తాం. సరేనా? దా ఇక దా పోదా ఏ స్టడీ.